అయితే ఈ యొక్క స్థితప్రజ్ఞత్వము, బ్యాలెన్సింగ్ అనేది ఈ కాలంలో సహజంగా ఇప్పుడు ఈ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న యూత్లో చాలామందిలో లోపిస్తుంది. ఎట్లా అంటే కుటుంబాల పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య ఒకటో రెండో సార్లు చిన్న చిన్న ఘర్షణలకు విడాకులు తీసుకోవటం, అలాగే విద్యా విధానంలో కూడా కాలేజీలోకి వెళ్తాడు, లక్షల ఫీజులు కడతారు, ఇది నచ్చలేదని బయటకు వస్తారు. కానీ అక్కడ లక్షలు కట్టింది తండ్రికి 1 సంవత్సరం సంపాదన అని తెలియదు వాడికి. స్థితప్రజ్ఞత్వం మిస్ అవ్వటం, అలాగే వాళ్ళు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయటం ప్రవర్తనలో కూడా, ఇవన్నీ కూడా యూత్లో ఈ మధ్య కాలంలో నేను గమనిస్తుంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది స్థితప్రజ్ఞ అనుకోవచ్చు, పరివర్తనలో బ్యాలెన్స్ అనుకోవచ్చు, వాళ్ళ యొక్క ఒత్తిడిలో పడుతున్నటువంటి టెన్షన్స్ అనుకోవచ్చు, ఇవన్నీ జరుగుతూ విపరీత పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు సహజంగా ఇంతకు ముందర ఒక 20-25 సంవత్సరాల క్రితం ప్రతి ఊర్లో ఈ బ్యాలెన్సింగ్గా ఉండేవాళ్ళు ఒక 70-80% ఉంటే, ఒక 20% ఇట్లా వేవరింగ్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది రివర్స్ ఎందుకు అయింది? ఎందుకు ఇలా జరుగుతుంది సమాజంలో? ఫస్ట్ కారణం సెల్ ఫోన్ అండి. ఎందుకనంటే ప్రపంచం తెలియదు. అప్పుడు పూర్వం ప్రపంచం తెలియదు. వాళ్ళున్న ఊర్లో వాళ్ళ పరిధిలో ఉండేది. కానీ ఆ మైండ్ ఎంతసేపు కూడా వాడి జీవన విధానంలో, తర్వాత మన పెద్దలు మనకి ఏర్పాటు చేసిన జీవన విధానం, మన సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు, అంతర వికాసము, మానసిక ప్రశాంతత, ఇది మన జీవన విధానంలో వాళ్ళు పెట్టేశారు. దాన్ని చదువుకోకపోయినా మన పెద్దలు అలా ఫాలో అయ్యారు. అలాగే ప్రకృతిలో జీవించేవారు, ఎక్కువగా ప్రకృతిలో జీవించేవారు. మీ చిన్నప్పుడు చూసుకుంటే ఒక ఇంట్లో 10-15 మంది ఉంటే ఒక 2 గదులు ఉండి చుట్టూ వరండాలు ఉండేవి, ఓపెన్ వరండాల్లో ప్రకృతి నుంచి ఆక్సిజన్ కరెక్ట్గా ప్రశాంతమైన ఆక్సిజన్ రావడము, బ్రెయిన్ బాగా పనిచేసేది. ఎప్పుడైతే ప్రాణశక్తి మీరు కరెక్ట్గా తీసుకుంటున్నారో అప్పుడు వాడికి బ్రెయిన్ వికాసము, బుద్ధి వికాసం వస్తుంది, మనస్సు ప్రశాంతత వస్తుంది. తర్వాత తల్లిదండ్రులు కూడా వాడు ఏం చదువుకుంటున్నాడు అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళే కృషి చేసి చదువుకునేవారు. ఎడ్యుకేషన్ విధానంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు, ఇంత కాంపిటీషన్ లేదు. దానివల్ల వాళ్ళు ఏం చదువుకునేవారు. అట్లీస్ట్ స్కూల్స్ కూడా వాతావరణం అలాగే ఉండేవి, చదువు కూడా ఇంత దారుణంగా లేదు, విధానం ఇలా లేదు. ఆహారము అమ్మ వండిన ఆహారం తప్పించి ఇంకోటి పెద్దగా తెలియదు. అమ్మ ఎప్పుడు ప్రేమతోటే వండుతుంది. సో ఆ సంకల్ప శక్తి, ఇవన్నీ వాళ్ళకి తోడైనవి. ఇప్పుడు పిల్లలు ఆహారం ఎవడో వండుతాడు, వాళ్ళు వండేటప్పుడు ఎన్నో రకాల చిరాకులతో వండుతారు. తీసుకునే ఆహారం అంతా రజస్సు తమస్సు ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ విధానంలో విపరీతమైన ఎక్స్పాండ్ ఎక్కువైంది. అది వాడికి ఎందుకు అవసరం లేదు. ఆ విద్యా విధానంలో వాడి జీవితానికి ఉపయోగపడేదానికంటే బట్టే పరిస్థితి తప్పించి ఇంకోటి లేదు. తర్వాత కాంపిటీషన్ పెరిగింది. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్టు సెల్ ఫోను, మొత్తం ప్రపంచం అంతా వాడి చేతిలోకి వచ్చేసింది. మైండ్ 24 గంటలు వర్క్ చేస్తుంది. రిలాక్సేషన్ అంటే సెల్ ఫోన్ చూస్తాడు. సెల్ ఫోన్ చూస్తే రిలాక్సేషన్ ఎలా అవుతుంది? ఇంకా మనస్సుకి పని ఎక్కువైంది, కళ్ళకు పని అయింది, ఇంద్రియాలన్నీ వర్క్ చేయాల్సి ఉన్నాయి, చెవులతో వినాలి, లోపల ఎమోషనల్ లెగుస్తున్నాయి, ఇంకొంచెం వర్క్ అయింది. ఇప్పుడు ఇంతటి ప్రపంచం ఒత్తిడి, తర్వాత జీవన విధానంలో ఒత్తిడి, ఆహార నియమం లేకపోవడము, తర్వాత చుట్టూ కాంపిటీషను, ఇవన్నీ కలగలిసి యూత్లో ఒకలాంటి యాంగ్జైటీ పెరిగింది. ఆ యాంగ్జైటీలో వాడు అన్నీ పక్క తోసేస్తున్నాడు. తల్లిదండ్రులు డబ్బు ఇచ్చే యంత్రాలు కాబట్టి ఆ విలువలు కూడా పోయినాయి. కాబట్టి ఎప్పుడు తెలుసుకుంటాడు? వాడు సంపాదించేటప్పుడు వాడి తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ లేకపోతే తెలియట్లేదు. ఒక యంత్రంలాగే అయిపోయారు అందరూ. దానివల్ల యూత్
చాలా దారుణంగా అయింది. ఇప్పుడు మేము కాలేజీలకు వెళ్ళి క్లాసెస్ చెప్తాను. చెప్పినప్పుడు అసలు వాడికి ఏమీ తెలియట్లేదు, చూస్తే అర్థమవుతుంది. సో మెడిటేషన్ చేయిస్తే, ఓంకారం చేసి ఒక అరగంట మెడిటేషన్ చేస్తే పిల్లలు ఆశ్చర్యంగా, నాకు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ రిపోర్టు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మేము కళ్ళు మూసుకుంటాము, కళ్ళు మూసుకుని ఆలోచన రాకుండా ఉంటాము, ఉండగలము, లోపల ఇంత పీస్ ఉంటుందని మాకు తెలియదు అంటున్నారు. మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్, చెయ్యకముందు అబ్బా బోర్ ఇదంతా అంటారు. ఒకసారి మీరు కూర్చొని చూద్దామని చెప్పి మనం కూర్చోబెట్టి మెడిటేషన్ చేసిన తర్వాత ఇంత లోపల ఇంత శాంతి ఉందని మాకు ఇప్పుడు తెలిసిందని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఒక్కసారి కూడా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండే పరిస్థితి వాడికి రాలేదు. అలాంటి పరిస్థితిలో అన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయండి. అది యూత్ పరిస్థితి. అయితే వీరికి మళ్ళీ ఆ స్థితప్రజ్ఞత్వము రావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు మీరు. నేను ఒక సలహా చెప్తాను. 24 గంటల సమయంలో ఎంత వేగంలో ఉన్నా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ బ్రెయిన్ ఇంకా కెపాసిటీ దాటి పరుగు పెడుతుంది కాబట్టి దానికి రెస్ట్ ఇవ్వాలి. శరీరం అలసిపోతే మీరు నిద్రపోయి ఎలా రెస్ట్ ఇస్తున్నారో శరీరానికి రెస్ట్ ఇస్తున్నారు, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు అట్లీస్ట్ కనీసం యూత్ వాళ్ళ కోసం వాళ్ళు ఒక అరగంట టైంనైనా కేటాయించుకుని ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చి, వాడు మంచి మంచి పుస్తకమే చదువుకుంటాడా, ప్రకృతిలో కాసేపు ఉంటాడా, ధ్యానం చేసుకుంటాడా, ఇవన్నీ ఉట్టినే పెట్టలేదండి. ఇప్పుడు పిల్లలందరూ సైంటిఫికల్ ప్రూవ్ కావాలి ప్రతిదీ. మన ఋషులు మహాత్ములు ఎప్పుడో ఇవన్నీ మన బ్రెయిన్ మీద ఒత్తిడికి సంబంధించినవన్నీ మనకి ఇలాగే ఉంటుందని వాళ్ళు అంత గ్రహణ శక్తితోటి మన జీవన విధానంలో ఇవన్నీ పెట్టేశారు. నేను యూత్కి ఏం చెప్తానంటే, ఇప్పుడు అందరు యూత్కి గూగుల్ తల్లి నిజమైన తల్లి కాదు, గూగుల్ తల్లి. మీకు ప్రశాంతత కావాలంటే ఏం చేయాలో గూగుల్లో కొట్టుకుంటే అట్లీస్ట్ ఆ గూగుల్లో మెడిటేషన్, ప్లాంటేషన్ అని రెండు చెప్తుంది. ఈ రెండు అని వాళ్ళు వెంటనే మెడిటేషన్ అనగానే మనకు కాదు కదా ఇది, ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చాక చూసుకుందాం అంటారు. లేదా మెడిటేషన్ అని కొట్టగానే రకరకాలు వస్తాయి, వాడు వెంటనే భయపడిపోతాడు. అలా కాదు, ఫస్ట్ మీరు పోని గూగుల్ తల్లిని కొట్టుకున్నా ఆ రెండే చెప్పింది కదా. ప్రపంచం అంతా రకరకాలుగా ఏం చెప్పినా గూగుల్ మళ్ళీ అక్కడికే వచ్చింది. కనీసం మీరు అది చెప్పిన మాట వింటున్నారు కదా. యూత్ అంతా గూగుల్ మాటే వింటున్నారు, మిగతా వాళ్ళ మాట వినరు. అప్పుడు గూగుల్ కూడా చెప్పింది ప్లాంటేషన్, మెడిటేషన్ అని. కనీసం అక్కడ కాసేపు ఎక్కడైనా ఒక గార్డెన్లో ప్రశాంతంగా ఉండడము, లేదా ప్రశాంతత కోసము ధ్యానమో జపమో ఏదో ఒకటి చేసుకోవడము చేసి కొద్దిసేపు వాళ్ళు పరివర్తన, అంటే ఏ పరివర్తన కావాలి అని అంటే వేగవంతమైన బ్రెయిన్ని కాసేపు రిలాక్సేషన్ ఇస్తే అంతకంటే ఎక్కువ శక్తిగా పనిచేయగలుగుతారు. టోటల్గా రోజంతా వాళ్ళకి టైం లేదని చెప్తారు. అప్పుడు బ్రెయిన్ రకరకాల వేగం అయితే కనుక చేసిన పని మళ్ళీ చేయటము, చేసిన పని సరిగ్గా చేయకపోవడము, కన్ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి బ్రెయిన్కి రోజు మొత్తంలో 10 నిమిషాలు, ఓ పావు గంట, అరగంట మీరు రిలాక్సేషన్ ఇస్తే ఇంకా బాగా పనిచేయగలుగుతాడు, ఇంకా ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు, సక్సెస్ అవుతారు. సక్సెస్కి మీరు ఎవరిని తీసుకున్నా ఎనీ సక్సెస్ని చూడండి, రెండే ఉంటాయి, కాన్సన్ట్రేషన్, కంట్రోల్. ఈ రెండు ఎవరికి ఉంటాయో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, ఏ రంగంలో అయినా సరే. అంటే ఏకాగ్రత ఉండాలి, కరెక్ట్గా కంట్రోల్ ఉండాలి. అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్, దేని మీద ఫోకస్ చేస్తారో దాని మీద. ఇప్పుడు మీరు బిజినెస్సే చూడండి, 10 మంది ఒకే రకం బిజినెస్ పెడతారు కానీ ఒకడే సక్సెస్ అవుతాడు. లేదా క్లాస్లో 100 మంది ఉంటే ఒకడే ఫస్ట్ మార్కుల్లోకి వస్తాడు. కాన్సన్ట్రేషన్, కంట్రోల్, వాడు బ్రెయిన్ మీద ఈ రెండు ఉంటే కనుక సక్సెస్ రెడీగా ఉంటుంది. యూత్లో పరివర్తన అంటే తన మీద తనకు పరివర్తన రావాలి. అది అంటే మనిషిని సంస్కరించబడాలి, పరివర్తించబడాలి అంటే ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక
ఇది చేసుకుంటూ అలాగే ఆధ్యాత్మికంగాను భౌతికంగాను రెండిట్లో కూడా ఈ ధ్యానాన్ని అలాగే ఆ ప్లాంటేషన్ కావచ్చు ప్రకృతితో జీవనాన్ని మిళితం చేసుకుంటూ వెళ్తే వారికి అద్భుతమైన జీవనం ఉంటుంది. వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. చాలా చాలా సంతోషం అమ్మా. నమస్తే రాజశాస్త్రి గారు.